మీరెవరు? దేని గురించి మాట్లాడుతున్నారు? నా పేరు గంగాధరం. నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుడిని. మేము ఒకే ఊర్లో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. మీ నాన్న చాలా మంచివాడు. నాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడూ సహాయం చేసేవాడు. నాకే కాదు, ఊళ్ళో అందరికీ తనకు దేవుడిలాగా కనిపించేవాడు. ఇదిగో వీళ్ళిద్దరూ అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో బతకడానికి ఏ అవకాశం లేక మీ నాన్న దగ్గరకు వచ్చారు. సొంత తమ్ముడు కదా, ఏదో ఒకటి ఇక్కడే ఉండి పనిచేసుకుంటాడులే అని చేరదీశాడు మీ నాన్న. వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటూ దొరికిన దాంతో తృప్తి పడుతూ జీవితం చేయలేదు. మీరు అనుభవిస్తున్న వైభోగం మీద, ఆస్తి మీద కన్నేశారు. అలాంటి గొప్ప జీవితం వాళ్లకు రావాలని ఆశపడ్డారు. ఊర్లో అందరూ వాళ్ళని గౌరవిస్తుంటే ఈర్ష్యతో ఓర్వలేకపోయారు. కష్టంలో ఉన్నారని చేరదీసిన మనుషులు అని కూడా ఆలోచించకుండా వాళ్ళనే చంపారు. పరమ దుర్మార్గులయ్య వీళ్ళు. వీళ్ళ గురించి నాకు మాత్రమే తెలుసు. నేను నా స్నేహితుడిని కాపాడుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ సరిగ్గా నా తల్లి చనిపోయింది. నేను ఆ పనుల్లో కాస్త అప్రమత్తంగా ఉన్న సమయంలోనే వీళ్ళు అనుకున్నది చేసేశారు. వీళ్ళ గురించి ఎన్నోసార్లు తనతో చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అది వీళ్ళు పారనివ్వలేదు. ఊళ్ళో అందరికీ ఈ విషయం బయటకు వస్తుందని, వాళ్ళ బండారం బయటపడుతుందని అనుకున్న వీళ్ళు నిన్ను తీసుకుని ఊరొదిలి దూరంగా వచ్చేశారు. ఇదిగో మీ నాన్నది నాది అప్పట్లో తీసుకున్న ఫోటో చూడు. ఆ తర్వాత నేను నా స్నేహితుడి మరణంతో చాలా దిగాలు పడిపోయాను. ఇదంతా ఇలా జరగకుండా ఉంటే ఎంతో బాగుండేదని బాధపడని రోజంటూ లేదు. కనీసం నిన్నైనా చేరదిద్దామని మీరెక్కడున్నారో కనుక్కుంటే ఆచూకీ తెలియలేదు. కానీ భూమి గుండ్రంగా ఉందని నా కూతురు ద్వారా తెలిసింది. ఇంతమందిలో మీనా తిరిగి తిరిగి నిన్నే ప్రేమించింది, నీ గూటికి చేరింది. ఆ విషయం మాకు తెలియనే లేదు. ఏంటి, మీనా మీ కూతురా? అవును బాబు, కానీ తాను నిన్ను ప్రేమిస్తున్నదని, చివరకు నిన్ను పెళ్లి చేసుకుందన్న విషయం కూడా మాకు తెలీదు. చదువుకోవడానికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మమ్మల్ని దూరం పెట్టింది. మాకు ఈ విషయాలేవి, కనీసం తను పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పలేదు. పిచ్చిది. ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయింది. ఈయన చెప్పేదంతా అబద్ధం. మేము మీ అమ్మ నాన్నని చంపలేదు. వాళ్ళు ఒక ప్రమాదంలో చనిపోయారు. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా. ఈయన మాటలు నమ్మి మమ్మల్ని దోషులు చేయొద్దు వంశీ. నిజంగా మేమేం చేయలేదు. మీనా ఈయన కూతురే అని చెప్తున్నాడుగా. ఈయనే ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నాడు. అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమీ నమ్మద్దు. చిచి, ఇన్ని విషయాలు తెలిసాక కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బాబాయ్? ఇక నీ బండారం అంతా బయట పడిపోయింది, చెప్పడానికి ఏం లేదు. మిమ్మల్ని క్షమించి ఈ ఇంట్లోంచి పంపించేస్తున్నందుకు సంతోషపడండి. కేవలం కేవలం నాకు తెలియకుండా నేను మీ మీద పెంచుకున్న అభిమానం వల్ల మిమ్మల్ని నేను ఏమీ చేయడం లేదు. కానీ జీవితంలో మళ్ళీ నాకు అనిపించారో నేనేం చేస్తానో నాకే తెలీదు. నా తల్లిదండ్రులు దూరం చేశారు. నేను మనసారా ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారు. వాళ్ళ జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయేలా చేశారు. మీకు ఎటువంటి గతి పడుతుందో ఊహించుకుంటేనే మీపై జాలి కలుగుతోంది. మీరు చేసిన పాపాలకి మీరు ఎలాగూ నాశనం అయిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబాయ్. ఇంకొక మాట మాట్లాడొద్దు. కాసేపు ఇక్కడే కనిపిస్తే నేను హంతకుళ్ళ మారాల్సి వస్తుంది. అనామికకు అన్యాయం చేయడం ఇష్టం లేక నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. వెళ్ళిపోండి. ఆదిశేషులు నాంచారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏళ్ల తరబడి కష్టపడి ఇన్ని హత్యలు చేసి పాపం మూట కట్టుకొని దేనికోసమో ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి అది వాళ్లకు దక్కలేదు. ఆ పరిస్థితుల్లో వంశీ చాలా దిగాలు పడ్డాడు. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కుంగిపోయి బాధపడుతున్న వంశీని అనామిక ఓదార్చింది. గంగాధరం
తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడాలని గంగాధరంకు అనిపించలేదు. కాసేపటికి తేరుకున్న వంశీ వీళ్ళు ఇలాంటి వాళ్ళని నాకెప్పుడు అనుమానం కూడా రాలేదు అనామిక. నేను వీళ్ళని గుడ్డిగా నమ్మాను. నేను మీనాకు అన్యాయం చేశాను. మా అమ్మ నాన్న ఎలా అయితే మోసపోయారో పాపం మీనాకు అదే గతి పట్టింది. నన్ను అనాథని చేసి ఇంతకాలం నా బాధకి కారణమయ్యారు. ఇది నేను అంగీకరించలేకపోతున్నాను అనామిక. ప్లీజ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. ఇవన్నీ మీకు తెలియాలని నేను అన్ని విషయాలు బయట పెట్టాను. నాకు తెలుసు, నిజం తెలిస్తే మీరు తీసుకోగలరా లేదా అని నేను ఎప్పుడు భయపడేదాన్ని. అనామిక, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అసలు నువ్వెవరు? ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు? అన్నిటికీ సమాధానం చెప్తాను. ముందుగా ఒక్క విషయం చెప్తాను. నేను అనాథని కాదు. పదండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అవును, అనామిక నా రెండో కూతురు. మీనా మాకు చెప్పకుండా వెళ్ళిపోయినా, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నానని చెప్పకపోయినా తన గురించి మేము ఎంతో కంగారు పడ్డాం. ఎక్కడుందో తెలియక తన గురించే బెంగ పెట్టుకునేవాళ్ళం. అలాంటి సమయంలో ఒకసారి పద్మావతి గారు మా దగ్గరకు వచ్చారు. అది కూడా మీనా మరణ వార్తతో. మా గుండెలు పగిలిపోయాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా మాకు ధైర్యం సరిపోలేదు. ముందు హడావిడిగా మీనాను చూడాలనే కంగారులో మీ ఇంటికి చేరుకున్నాం. చూస్తే అక్కడ నాంచారి ఆదిశేషులు కనిపించారు. అప్పుడే నాకు అర్థమైంది, తను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని, మాకు చెప్పకుండా మేము వద్దన్నామని మమ్మల్ని దూరం పెట్టిందని. కానీ ఈ ఇంటికి వచ్చిందన్న విషయం మాకు తట్టుకోలేని విషయం. నాంచారి ఆదిశేషుల గురించి మాకు బాగా తెలుసు. కూతురు ఎదురుకుండా చనిపోయి ఉన్నా మేము ఎదురుపడలేదు. వాళ్ళ ముందుకు వెళితే ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. కానీ పద్మావతి గారు మాకు చెప్పిన విషయాల వల్ల అప్పటికి ముందుకు వెళ్ళకపోవడమే మంచిది అనుకున్నాం. ఏం చెప్పారు? చెప్తాను. మీనా మీ పిన్ని బాబాయ్ కలిపి నీపై నీ ఆస్తిని లాక్కోవడానికి చేస్తున్న పనులన్నింటినీ గమనించింది. వాళ్ళని ప్రశ్నించేది. 1-2 సార్లు నీతో చెప్పడానికి కూడా ప్రయత్నించిందట. కానీ నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవని తనకు అర్థమైపోయింది. ఇక వాళ్ళని అడ్డుకోవాలని ఆలోచించింది. చివరికి నువ్వు ఒకసారి ఆఫీస్ పని మీద ఊరెళ్ళినప్పుడు పద్మావతి గారికి, ఆంటీ, ఇది చాలా నమ్మకంగా ఉండాల్సిన విషయం. నేను ఎవ్వరికీ చెప్పలేను. కేవలం మీకే చెప్తున్నాను. మా ఇంట్లో చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ విషయం ఆయనకు తెలీదు. పాపం పిన్ని బాబాయిలైనా సొంత మనుషులు అనుకుని ఆయన నమ్మేశారు. ఆయనకు చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. నేను వాటి కోసమే ప్రయత్నిస్తున్నాను. నిజానికి ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ ఆస్తి కోసమే ఆయన్ను చేరదీశారు. ఆయనకు తెలియకుండానో ఆయన ఏదైనా చేసైనా సరే ఆస్తి వాళ్ళు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నాకు తెలిసాయి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒకరోజు వాళ్ళను ఆధారాలతో సహా బయట పెట్టాలని నా ప్రయత్నం. కానీ 2 రోజుల నుంచి నాపై వాళ్ళకు అనుమానం వచ్చింది. 1-2 ప్రశ్నలు వేసేసరికి నేను విషయం తెలుసుకున్నానేమోనని భయం మొదలైంది. ఈయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. వచ్చేసరికి ఇంకొక వారం పట్టొచ్చు. నేను ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నాపై అనుమానం కలిగి నన్ను వాళ్ళు ఏమైనా చేస్తే ఆయన గురించి ఎవరుంటారో చూసుకోవడానికి. నేనంటే ఆయనకి ప్రాణం. కానీ నేనే లేనని తెలిస్తే తట్టుకోలేరు, దిగాలు పడిపోతారు. అసలే తల్లిదండ్రులు కూడా లేరు. ఇదిగో మా ఇంటి అడ్రస్. మా ఇంటికి ఫోన్ చేశాను, కానీ ఎక్కడ వాళ్ళు ఫోన్ తీయడం లేదు. బహుశా ఏదైనా ఊరెళ్ళారేమో. దయచేసి మీరు ఎలాగైనా ఈ సమాచారాన్ని వాళ్ళకు అందించండి. ఇవన్నీ చెప్పడానికి నేను ఏ రోజు ఉంటానో ఉండనో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా చెల్లెల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పండి. ఇదే నా చివరి కోరిక. అది తెలివైంది. ఇక్కడ పరిస్థితులన్నీ వాళ్ళకి వివరించండి. ఏం చెయ్యాలో వాళ్ళకి తెలుసు. ఒకవేళ అదృష్టం బాగుంటే నేను బతికితే ఆయనకే ఇవన్నీ ఆధారాలతో నిరూపిస్తాను. ప్లీజ్ ఆంటీ,
నా కోసం ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్టండి ప్లీజ్. అయ్యో మీనా, నువ్వంతలా అడగాల? వాళ్ళు చాలా మంచి మనుషుల్లా కనిపిస్తారమ్మా. ఇంత దుర్మార్గులా? ఎంతో విషయం ఉంటే కానీ నువ్వింత భయపడవు. నేను తప్పకుండా నీకు సాయం చేస్తాను. నీకేం జరగదు. నీకు ఆ ఇంట్లో ఏం అనుమానం వచ్చినా ఇక్కడికి వచ్చేసి నాకు ఒక ఫోన్ చెయ్యి. నేను నిన్ను కాపాడుతాను. భయపడకు, నీకు తోడుగా ఉంటాను. అలా తనకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పమన్నాను. కానీ పాపం తెల్లారేసరికి మీనా ఇక లేదు. నాకు చెప్పడానికి తనకు అవకాశం కుదురుండకపోవచ్చు. అందుకే ఈ వివరాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. తన కోరిక ప్రకారం మీరు ఈమెనిచ్చి తనకు పెళ్లి చేయండి. అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టండి. మీనా ఎంతగానో కోరుకున్నది అదే. వంశీ ఒంటరివాడు అయిపోతాడని, తట్టుకోలేడని తన భయం. అర్థం చేసుకోండి. ఇది బాబు జరిగింది. అందుకని మేము విషయాలు ఏవి బయట పెట్టకుండా అనామిక ఒక అనాథ అన్నట్టు చెప్పి మీ పిన్నికి పరిచయం అయ్యాం. ఎందుకంటే మా సంగతి తెలిస్తే తను అనామికను నీకు ఇచ్చి ఎప్పటికీ పెళ్లి చేయదు. మీనా చివరి కోరిక తీర్చడం కోసం, ఇంకా నా స్నేహితుడు కొడుకుని కాపాడుకుని కనీసం ఆ తృప్తినైనా పొందడం కోసం ఇదంతా చేశాం. నీకు అసలైన విషయం బయట పెట్టడానికి ఆధారాల కోసమే ఇంతకాలం ఈ విషయాలన్నీ రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ అంకుల్. నన్ను నమ్మి వచ్చిన మీనాని నేను కాపాడలేకపోయాను. తన చుట్టూ అంత ఉచ్చు ఉందని నాకు తెలియలేదు. ఒక్కరోజు కూడా మా బాబాయ్ పిన్నిపై నాకు అనుమానం రాలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళను గుడ్డిగా నమ్మాను. దానివల్ల మీనా బలైపోయింది. నాకు చాలా బాధగా ఉంది. నన్ను నమ్మి మీ అందరికీ దూరమైంది మీనా. తనను నేను కాపాడుకోలేకపోయాను. తను మాత్రం నా గురించి ఆలోచించి మీరు నాకు తోడుగా ఉండాలని తన చివరి మాటగా చెప్పింది. నాకు తోడును కూడా ఇచ్చి వెళ్ళింది. మీకింత శోకం మిగిల్చినందుకు నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేమీ లేదు. అనవసరంగా నువ్వు ఇలా బాధపడకు వంశీ. నువ్వు ఇలా అనుకుంటావనే ఇంతకాలంగా మేము ఏ విషయం బయట పెట్టలేదు. నిన్ను నువ్వు నిందించుకోకు. నీ చిన్నతనంలో నా స్నేహితుడికి మాటిచ్చాను, నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని. ఒకానొక సమయంలో నేను చెప్పిన మాటలు మీ నాన్నకు బాగా అర్థమయ్యాయి. అప్పుడే తనకి మీ బాబాయ్పై అనుమానం రావడం మొదలైంది. వాళ్ళు చేస్తున్న పనులు, ప్రవర్తిస్తున్న విధానం బట్టి వాళ్ళ ఆలోచన సరిగ్గా లేదని, ఏదో కుట్ర చేస్తున్నారని కొంత గ్రహించాడు మీ నాన్న. తను ఊరు వెళ్ళాలనుకుంటున్నానని నాతో ముందే చెప్పాడు. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో తనను ఎప్పుడూ వదిలేవాణ్ణి కాదు. కానీ నా తల్లి మరణం వలన నేను తనకు తోడుగా ఉండలేకపోయాను. ఊరెళ్లే ముందు తిరిగి వచ్చేసరికి మీ పిన్నిని బాబాయ్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పి వెడుతున్నానని నాతో చెప్పాడు. కానీ నిన్ను మాత్రం వాళ్లతో తీసుకువెళ్ళలేదు. నీకు గుర్తు కూడా ఉండుండదు. నువ్వు మాతో పాటే ఉన్నావు. ఒక్క రోజులో తిరిగి వచ్చేస్తానని వెళ్ళాడు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నా చేతుల్లోనే పెట్టాడు. అప్పట్లోనే నా కూతురికి నీకు పెళ్లి చేయాలని మీ నాన్న ఆశపడేవాడు. పెద్దయ్యాక మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి చేయాలని మేము అప్పుడే అనుకున్నాం. కానీ విధి మరోలా జరిగింది. ఆ రోజే వాడిని చివరిసారిగా చూస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. తిరిగి వస్తాడనుకున్నవాడు తిరిగి రాలేదు. వాణ్ణి పోగొట్టుకోవడం నా జీవితంలో తీరని నష్టం. నిన్నైనా ఏదో ఒక విధంగా నాతో పాటు తీసుకువెళ్ళాలని, నిన్ను కాపాడుకోవాలని ఆశపడ్డాను. నా స్నేహితుడి చివరి కోరికగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ నాంచరమ్మ నాకు అనుగప్పి నిన్ను తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే, మేము అనుకున్న విషయాలు, మన బంధుత్వాలు ఏవీ తెలియకుండానే మీనా నువ్వు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. కానీ దానికి అంతే రాసి పెట్టి ఉంది. దీనికి ఎవరు బాధ్యులు కారులే వంశీ. జరిగింది జరిగిపోయింది. దాని కోరిక, అలాగే నా స్నేహితుడికి ఇచ్చిన మాట, నిన్ను కాపాడుకోవాలన్న బాధ్యత అన్నీ కలిపే అనామికతో నీకు పెళ్లి చేశాం. మీ ఇద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఇప్పటి నుంచైనా. ఇక కష్టాలన్నీ తీరిపోయినట్టే. జరిగిన దానిని మనసులో పెట్టుకోకు. మీనా త్యాగానికి అర్థం
మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే. అది మీ ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరుకుంది. నిజాన్ని తెలుసుకున్న వంశీ ఆశ్చర్యపోయినప్పటికీ మనసును సమాధానపరుచుకున్నాడు. ఆత్మీయుల చెంతకు చేరుకున్నానన్న సంతోషం వంశీకి కలిగింది. అప్పటి నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండసాగారు. అందరూ ఒకే చోట కలిసి హాయిగా ఉండేవారు. ఇక ఇక్కడి నుండి వెళ్ళగొట్టబడిన ఆదిశేషులు నాంచారమ్మ తిన్నగా కొడుకు దగ్గరకు చేరుకున్నారు. ఇదేంటి మీ ఇద్దరు ఉన్న పళ్ళాన ఇక్కడికి వచ్చేసారు? ఇక్కడ నాకే తినడానికి దిక్కు లేదు, ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. నేను ఇంటికి రెంట్ కూడా కట్టడం లేదు. ఇక మిమ్మల్ని చూశాడంటే మా ఇంటి ఓనరు నా సామాన్లను కూడా బయట పడేసి అందరినీ కలిపి బయట గెంటేస్తాడమ్మా. ఏంటి మీ ఇద్దరు ఇలా వచ్చారు? ఏం చెప్పమంటావు? మన ఉపాయం అంతా బెడిసి కొట్టింది. నానా కష్టాలు పడి ఇన్నేళ్ల నుంచి వాడిని దగ్గరుండి పెంచి పెద్ద చేశామా, కానీ అనుకున్నవన్నీ బట్టబయలైపోయాయి. వాడిని పెళ్లి చేసుకుందే అనామిక. అది మొత్తం విషయాలన్నీ బయట పెట్టేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ గంగాధరాన్ని కూడా ఇంటికి తీసుకువచ్చింది. మీ అన్నయ్య మమ్మల్ని బయట గెంటేశాడు. ఇంకా ఎక్కడికి వెళతాం? ఇక్కడికే వచ్చాం. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఈమెను నేను పెళ్లి చేసుకున్నాను వారం రోజుల క్రితమే. అదేంట్రా అలా చెప్తున్నావు? పెళ్ళంటే చిన్న విషయమా? నీకు మావయ్య కూతురు నుంచి పెళ్లి చేయాలని నేను ఆశపడుతున్నానని తెలుసుగా నీకు. అయినా కనీసం మాతో చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా, ఎవరికీ తెలియకుండా ఈ పెళ్ళేంటి? మీ ఎవరికి చెప్తే ఒప్పుకోరని నాకు చాలా బాగా తెలుసు. చెప్పావుగా ఇప్పుడే మావయ్య కూతురు నుంచి చేద్దామనుకున్నాను అని. నువ్వు చిన్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావని, నీకు చెబితే ఒప్పుకోవని నేనే నిర్ణయించుకుని ఈమెను పెళ్లి చేసేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఒకవేళ ఏదైనా కుదిరితే చేసేస్తారు. మేమిద్దరం 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాము. తను లేకుండా నేను ఉండలేను. అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. ఏదో ఒకటి తర్వాత చెప్పొచ్చులే అనుకుంటే ఈలోపు మీరు ఇలా వచ్చేసారు. అయినా అమ్మా, నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇలా ఉన్న పడంగా మీరు ఇక్కడికి వచ్చేస్తే నేనేం చేయాలి? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు అడుగుతావేంట్రా? ఇంతకాలం ఏం చేసావు? మీ అన్నయ్య కనుగప్పి ఏదో ఒక విధంగా డబ్బు నీకు పంపిస్తూనే ఉన్నాం కదా. ఆ డబ్బంతా ఏం చేసావు? అయినా డబ్బు లేదన్నవాడివి, ఇంటికి రెంట్ కట్టడానికి కూడా లేదన్నవాడివి ఈ అమ్మాయిని పెళ్ళేలా చేసుకున్నావు? అబ్బాబ్బా, నసపెట్టకమ్మా. సరే, ఇప్పుడేంటి? మీరు నాతో పాటు ఉండాలి అంతేగా? పదండి లోపలికి. ముందు ఇంటి ఓనర్ వస్తే అప్పుడు చూసుకుందాం. ఆయన ప్రస్తుతం ఊళ్ళో లేళ్లే. ఆ రోజు రాత్రి బాగానే గడిచిపోయింది. అయితే కొడుకు వాళ్లను సూటిపోటి మాటలంటూ చీదరించుకుంటూ గడపసాగాడు. ఏదో ఒక వంక పెట్టుకుని అబద్ధాలు చెప్పి మోసం చేసి అడపాదడపా ఆస్తి డబ్బు వంశీ నుంచి లాక్కున్నారు. అదంతా కొడుకుకే ధారపోశారు. వాడు సరిగ్గా చదువుకోలేదు సరికదా. ఇదిగో ఇప్పుడు కనీసం వీళ్ళ మొహం చూస్తేనే మొహం చిట్లించుకుంటున్నాడు. అక్కడి నుంచి గెంటి వేయబడ్డాం అన్నదానికంటే నాంచారికి ఆదిశేషులకి ఇదే అసలు దెబ్బ. 2 రోజుల తర్వాత ఒకరోజు రాత్రి కొడుకు కోడలు మాట్లాడుకుంటుండగా నాంచారి ఆదిశేషులు విన్నారు. ఏంటండి ఇది? వీళ్ళున్న పళంగా ఇక్కడికి వచ్చేస్తే ఎలా? నేను ఇలా ఇంటిల్లి పదికి చాకిరీ చేస్తూ ఉండలేను. నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతే. నేను నీకు ముందే చెప్పాను కదా, అత్తమామలు, ఆడపడుచులు, చాకిరీ ఇవన్నీ నా వల్ల కాదు అని. నన్ను ఇక్కడే ఉంచుతానని, ఎవరిని ఇక్కడికి తీసుకురానని నాకు ప్రామిస్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో మీ అమ్మ నాన్న వస్తే ఇక్కడే ఉంచావు. ఇంటి ఓనర్కి డబ్బులు కట్టలేదని అబద్ధం చెప్పావు. నా దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావుగా. మా నాన్నగారు బిజినెస్లో నీకు పార్ట్నర్షిప్ కూడా ఇస్తానన్నారు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? మనిద్దరం చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు. మీ వాళ్ళని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేసేయి. ఏదో ఒకటి చెప్పు. ఎంతో కొంత డబ్బు వాళ్ళ చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. లేకపోతే నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఉండు రేఖ, అలా మాట్లాడుకు. నేను కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తున్నాను. అందుకే మొదటే ఇంట్లోకి రానివ్వకుండా రెంట్ కట్టలేదని అబద్ధం చెప్పాను. కానీ వాళ్ళు ఉన్న పళంగా కట్టుబట్టలతో వచ్చేశారు. అలా ఎలా పంపించేస్తా చెప్పు?
ఒక 4 రోజులైనా ఇంట్లో ఉంటే ఏదో ఒక కారణం చెప్పొచ్చు. అయినా వాళ్ళు ఇచ్చిన డబ్బంతా నేను నీకే ధారపోసాను కదా. నీకు గిఫ్ట్లు కొనడం కోసం, మీ నాన్నగారు చెప్పిన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇవే కదా వాడాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర చిల్లిగా అవ్వలేదు. ఏదో ఒక విధంగా వాళ్ళకు కూడా దారి చూపించాలి కదా. అదంతా ఏం నాకు తెలీదు. ఇప్పుడంటే ఇప్పుడే, తెల్లారేసరికి వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే, నెమ్మదిగా మాట్లాడు. నాకు మాత్రం వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం అనుకుంటున్నావా ఏంటి? ఇంతకాలం డబ్బు లేదని, అదని ఇదని వంకపెట్టి ఉత్తరాలు రాసి ఫోన్లు చేసి డబ్బులు తెప్పించుకున్నాం కదా. ఇప్పుడు ఉన్న పళంగా ఇలా మాట్లాడితే వాళ్ళకు అనుమానం వస్తుంది. నెమ్మదిగా రేపు పొద్దున్న నాకు అప్పులు ఉన్నాయి అని, అదని ఇదని ఏదో ఒక కాకమ్మ కథ చెప్తాను. వాళ్ళని ఎక్కడికో ఒక్కడికి పంపించేస్తాను. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రాకుండా నేను జాగ్రత్త పడతాను. అర్థమైందా? నువ్వు మాత్రం ఇంకెప్పుడు వెళ్ళిపోతాను అనుకో. నువ్వు నా ప్రాణం. నిన్ను ఒక్క క్షణం కూడా చూడకుండా నేను బతకలేను. అందులోనూ మీ నాన్నగారు నన్ను బిజినెస్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? దీనికోసమే కదా ఇంతకాలంగా నేను అంత డబ్బు ధారపోసాను. మొదట నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకోకపోతే గట్టిగా మాట్లాడైనా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అసలు వచ్చే ముందు నాకు చెప్పుంటే ఏదో ఒక విధంగా రాకుండా చేసేవాడిని. చెప్పకుండా వచ్చారు కదా, కొంచెం ఓపిక పట్టు. ఈ మాటలన్నీ వింటూనే నాంచారి ఆదిశేషులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇంతకాలం ప్రాణం పెట్టుకుని ఒక్కగానొక్క కొడుకు తనను చూసుకుంటాడని, వాడి బాగోగుల కోసం ఆలోచిస్తూ లేనిపోని పన్నాగాలన్నీ పన్నారు. ఇప్పుడు వాడు కనీసం వీళ్ళ మొహం చూడ్డానికి 2 రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళు చేసిన పనికి ఇంతకంటే ఇంకేం జరుగుతుంది? అందరినీ దెబ్బతీసి వాళ్ళు మాత్రం సుఖపడతాం అనుకున్నారు పాపం. కొడుకు మాటలు వాళ్ళని చాలా బాధించాయి. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఒకరోజు అదేంటి ఆ బిచ్చగాళ్ళకి అంత డబ్బు వేశావు? ఏదో నువ్వు కడుపుతోటి ఉన్నావు కదా, దైవ దర్శనం చేసుకుంటే అంతా శుభంగా జరుగుతుందని గుడికి తీసుకువచ్చావు. అల్లుడు గారు వస్తానంటే వెళ్ళి కారులో కూర్చోమని నువ్వు మాత్రం వెళ్ళి వాళ్ళకు డబ్బులు వేసొచ్చావు. ఏంటి? పైగా వాళ్ళతో ఏదో మాట్లాడావు కూడాను. అమ్మా, నువ్వు వాళ్ళని సరిగ్గా చూడలేదా? వాళ్ళెవరూ కాదు, ఆదిశేషులు నాంచారమ్మ. ఏంటి? వాళ్ళిక్కడ బుచ్చగాళ్ళలా కూర్చున్నారా? అవును, వాళ్ళు చేసిన పాపాలకి అంతకంటే ఇంకేం జరుగుతుందిలేమ్మా. ఆయన వాళ్ళని ఎక్కడ చూస్తారో అన్న కంగారులోనే వెళ్ళి కారులో కూర్చోమని చెప్పాను. నేను వాళ్లకు డబ్బులు వేసిన కారణం ఏ దృష్టి దోషమైనా ఉంటే పోతుందని. వాళ్లకు గట్టిగా చెప్పొచ్చాను ఈ ఊరి నుంచి వెళ్ళిపోమని. అంత డబ్బు అందుకే ఇచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా పొరపాటుగా ఈయనకు కనిపిస్తే ఈయన దశలే జాలిగుండే. అన్నీ మర్చిపోయి మా బాబాయి పిన్ని అనుకుంటూ మళ్ళీ జాలి చూపించి ఇంటికి తీసుకురావచ్చు. వాళ్ల బుద్ధి మనకు తెలుసు కదా, మనకెంత అన్యాయం చేశారో. కానీ ఆయనది చాలా మంచి మనసు. అవన్నీ ఆయన మర్చిపోతారు. అందుకే నాకు అలా జరగడం ఇష్టం లేదు. అందుకే ఆ డబ్బు వాళ్ళకిచ్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి వేరే ఎక్కడైనా ఉండమని చెప్పొస్తున్నాను. ఆయనంత మంచి మనిషిని నేను కాను. వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ ఆయన క్షమించొచ్చు, కానీ నేను క్షమించలేను. మా అక్కను చంపింది వాళ్లే. వాళ్ల వల్లనే అది దాని జీవితం కోల్పోయింది. ఆ బాధ ఆయనకున్నా మళ్ళీ క్షమించి వాళ్ళని ఎక్కడ ఇంట్లోకి తీసుకురానిస్తారో అన్న భయం. నేను వాళ్ళని జీవితంలో క్షమించను అంటూ కారు వైపు నడిచింది అనామిక. ఆదిశేషులు నాంచారి అలాగే వాళ్ళ జీవితం వెళ్ళబుచ్చారు. అంతే, ఒకరిని నాశనం చేసి వారి జీవితాలన్నీ ధ్వంసం చేసి ఆనందంగా బతకాలి అనుకుంటే అది జరగని పని. ఖచ్చితంగా వాళ్లకు ఇలాంటి పరిస్థితే వస్తుంది. కాలం వాళ్లకు గట్టి సమాధానం చెప్తుంది. ఈ కథను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ
అనామిక తరపున కృతజ్ఞతలు. కథ నచ్చింది కదూ? చివరి భాగం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం.